హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ మనం చూస్తున్న చార్టు చూడండి. ప్రైస్ యాక్షన్ అనేది ఏంటి? ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అంటే ప్రైస్ మనకి అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది, సైడ్ వేస్లో ఉంటుంది, మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క కదలికలని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి లేకపోతే ఇలాగే ఉంటుందని లేదు, బట్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండగా కొన్ని ప్యాటర్న్స్ అనేది మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క ప్యాటర్న్ల సమూహమే ప్రైస్ యాక్షన్. సో ఇది చూడండి, మనకి ఏమైందంటే ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తూ ఉంది. ఈ యొక్క మూవ్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే దానికి మనం సింపుల్గా మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకోవచ్చు. లైక్ 9, 21 అండ్ 5, 51. ఓకే, ఈ మూవింగ్ యావరేజ్లో ఏంటంటే సింపుల్గా మార్కెట్ యొక్క స్లోపు, డైరెక్షన్ ఎలా ఉందని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాడ్ చేసామనుకోండి, ఇలా చూపిస్తాయి అనమాట. అంటే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది బ్రేక్ అవ్వకుండా, అంటే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చినప్పుడల్లా మనం లైక్ ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ప్రైస్ యాక్షన్. అంటే మనకి ఇండికేటర్స్ ఏం అక్కర్లేకుండా ఇక్కడ ప్రైస్ యాక్షన్లో మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ యూస్ చేస్తాం. దాని తర్వాత సింపుల్గా చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఆ చార్ట్ ప్యాటర్న్స్ అనేది యూస్ చేసి మనం ట్రేడ్ డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది కదా. హై క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అదే హైని రెసిస్టెన్స్ లాగా ఉంది. నేను కొంచెం ఎగ్జాక్ట్గా మార్క్ చేయలేకపోతున్నాను. ఓకే, నేను ఒకసారి ట్రై చేస్తాను. చూడండి, ఇది మనకి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, రెసిస్టెన్స్ ఏరియాకి రాగానే ఏమైందంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఇది మనకేమైందంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి అక్కడికి వచ్చి పైకి వెళ్ళింది. ఎనీహౌ ఇన్ ఎ సింపుల్ కాంటెక్స్ట్లో ఏంటంటే ఇది ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనమాట. అంటే కన్సోలిడేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రెసిస్టెన్స్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదేంటంటే లో అనమాట. ఇది వచ్చేసరికి హయ్యర్ లో, ఇది వచ్చేసరికి హయ్యర్ లో. సో మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక లెవెల్ని రెసిస్టెన్స్ లాగా ఫీల్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ టువర్డ్స్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఒకవేళ మనం లైవ్లో కానీ ఉంటే ఇక్కడ మనం ఒక ట్రేడ్ అనేది ఈ బ్రేక్అవుట్ తర్వాత ఇనిషియేట్ చేయొచ్చు. బట్ ఎనీహౌ ఇక్కడ గ్యాప్ అప్ జరిగింది కాబట్టి దాని గురించి కొద్దిగా తర్వాత మాట్లాడదాం. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ డ్రాప్ అయింది కదా, ఇక్కడ నుంచి కిందకు వచ్చి మళ్ళీ బౌన్స్ అయింది కదా, మళ్ళీ అదే ఆల్మోస్ట్ అదే లెవెల్కి వచ్చి పైకి వెళ్ళింది. ఫైన్, దీన్ని మనం ఏమంటామంటే సపోర్ట్ అంటాం. సపోర్ట్ అంటే ఏంటంటే మార్కెట్ కింద పడకుండా బయర్స్ అనేవాళ్ళు అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. మార్కెట్ అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండివిజువల్ స్టాక్, కమోడిటీ, కరెన్సీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈవెన్ క్రిప్టో కరెన్సీ అయినా సరే. దాని తర్వాత ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్ సేమ్ లెవెల్ని మరొకసారి టెస్ట్ చేసింది. ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. బట్ 4th సారి ఏం జరిగిందంటే డైరెక్ట్గా బ్రేక్ డౌన్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఇది ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ చేద్దాం. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ లిక్విడిటీ కలెక్షన్ లేదా స్టాప్ లాస్ హంటింగ్ అంట. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకేమైందంటే ఒక అప్ సైడ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. సో రెసిస్టెన్స్ క్రియేట్ అయింది, ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ అయింది. డెఫినెట్గా మనం ఏం చేస్తాం, ఈ క్యాండిల్ తర్వాత పైన మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. ప్రాబ్లీ ఈ స్వింగ్లో అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక సింపుల్ ప్రైస్ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ జరిగింది. 1, 2 ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. బట్ ఇక్కడ చూడండి వెంటనే రిజెక్ట్ చేసేసారు హై నుంచి. అఫ్కోర్స్ మనకు తెలియదు, ఇక్కడ రిజెక్షన్ చేసి కొద్దిగా అలా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, రైట్. బట్ మనం ఏం చేస్తామంటే ఈ ప్యాటర్న్ చూసినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. కొంతమంది క్యాండిల్ కింద పెడతారు, బట్ ఏంటంటే గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో దాని కింద మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రైస్ యాక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ లెవెలు అంటే 2 times, 3 times, 4 times సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది, అగ్రీ చేస్తున్నాను, బట్ ఇది లాస్ట్ మూమెంట్లో జరిగింది. ఇది నేను లైవ్ చార్ట్ చూపించినప్పుడు మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మళ్ళీ పైన ఓపెన్ అయింది, అంటే ఈ లెవెల్ దగ్గర జరిగింది. ఇది ప్రస్తుతానికి ఏంటంటే టెంపరీగా ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు, లేదా లాస్ట్ మూమెంట్లో వాలిటాలిటీ వల్ల ఇలా జరిగింది.
దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ జోన్ దగ్గర ఏం చేస్తున్నారంటే బయర్స్ పైకి పుష్ చేస్తున్నారు, బట్ సెల్లర్స్ ఏం చేస్తున్నారంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1 2 3 4 5 సార్లు చేశారు. ఏది బయర్స్ పైకి తీసుకెళ్లాలని, సెల్లర్స్ కిందకి తీసుకెళ్లాలని. బట్ ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ డౌన్ చేసింది. చూడండి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని 2 3 4 5 6 7 దగ్గర 7 to 10 టైమ్స్ అదే జోన్లో సపోర్ట్ అనేది తీసుకొని ఫైనల్గా ఒక హ్యూజ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అనేది జరిగింది. నా ఇక్కడ ఏదైతే ట్రెండ్ ఉందో ట్రెండ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. అది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబబ్లీ కొంతమందికి చూడగానే అనిపించవచ్చు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి హెడ్, ఇది వచ్చేసరికి లెఫ్ట్ షోల్డర్, ఇది వచ్చేసరికి రైట్ షోల్డర్. బట్ చూడండి సింపుల్ ప్రైస్ యాక్షన్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డెఫినెట్గా మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం, లేదంటే షార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంది. మార్కెట్ స్ట్రక్చర్లో వెళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తే పైకి వెళ్తే, కిందకి వెళ్తే పైకి వెళ్తుంది. ఇలాగా ఇక్కడ ఏం జరిగిందంటే టైం అనేది స్పెండ్ చేసింది. ఓకే, ఏది ఇంపార్టెంట్ ప్రైస్ స్ట్రక్చర్ అనే దాన్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత టైం స్పెండ్ చేసి మళ్ళీ అగైన్ అంటే ఈ యొక్క లోని బ్రేక్ చేసుకుంటే సిగ్నిఫికెంట్గా కిందకి రావడం అనేది జరిగింది. వెల్ గుడ్, బాగుంది. దాని తర్వాత నిన్నటి రోజున ఇక్కడ స్ట్రాంగ్గా డిమాండ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నిన్నటి రోజున ఇక్కడ స్ట్రాంగ్గా డిమాండ్ అనేది స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది. మార్కెట్ ఏం చేసిందంటే మళ్ళీ అదే లెవెల్ని రీవిజిట్ చేసింది. ఓకే, రీటెస్ట్ అంటాం కదా, రీటెస్ట్ చేసింది, రీవిజిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఒక కన్సోలిడేషన్ అనేది జరిగింది. చూడండి ఇక్కడ. సో అగైన్ ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఈ యొక్క కన్సోలిడేషన్ నేను మార్క్ చేశా కదా, ఇదంతా కూడా ఇక్కడికి రెసిస్టెన్స్. బట్ ఈరోజు ఏం జరిగిందంటే బ్రేక్అవుట్ అనేది అయింది అప్ సైడ్. సింపుల్ బ్రేక్అవుట్ ఇది. చూడండి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ ఇచ్చింది మనకి, వెరీ గుడ్. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ ఇచ్చింది, వర్కౌట్ అయింది. 1 2 and 3 ట్రేడ్లు అనేది మనకి వర్కౌట్ అవ్వగా ఒక ట్రేడ్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రైస్ ఏం జరిగిందంటే రెసిస్టెన్స్ తీసుకొని బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్ రీవిజిట్ చేసింది. అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మళ్ళీ రీవిజిట్ అని చేసింది. బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పైకి తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే మనకి ఒక రేంజ్లో ఉందన్నమాట. అంటే పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సైడ్ వేస్ అంటాం. సైడ్ వేస్ అంటే ఏం లేదు, మార్కెట్ ఎటు వెళ్ళలేదు, పెద్దగా పైకి వెళ్ళదు, పెద్దగా కిందకి వెళ్ళదు, ఒక రేంజ్లో పైకి కిందకి ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం సింపుల్గా సైడ్ వేస్ మార్కెట్ అంటాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సింపుల్ మార్కెట్లో స్ట్రక్చర్ ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది పెట్టామంటే డెఫినెట్గా మంచి ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో సేమ్ చార్ట్ ఏదో కాదు, బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో చూడండి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది, దట్ ఈజ్ ఓకే. గ్యాప్ డౌన్ అయిన తర్వాత సింపుల్గా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత రీవిజిట్ చేసింది, అక్కడ నుంచి కూడా స్ట్రక్చరల్గా పైకి వెళ్ళడం జరిగింది. వన్స్ ఏంటంటే మనం ఈ యొక్క ప్రాసెస్ని, ఈ యొక్క కాన్సెప్ట్స్ని బిలీవ్ చేసినప్పుడు మనకి మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. మరొకసారి ఈ యొక్క ప్రైస్ స్ట్రక్చర్స్ మీద మనకు కొద్ది కాన్ఫిడెన్స్ రావడానికి ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకసారి చూడండి. ఈరోజు మనం ఏం చేసామంటే HDFC బ్యాంక్ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ చార్ట్ అనేది పోస్ట్ చేశాను. అప్పుడు పోస్ట్ చేస్తున్నప్పుడు నేను చూస్తుంది అంటే ఒక సింపుల్ కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఈరోజు నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఎనీహౌ మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. ఇక్కడ చూడండి 1828 ఉంది. ఓకే, సో ఒక 17 పాయింట్ల దాకా, 10 పాయింట్ల పైన నేనైతే బుక్ చేశాను. ఇది అప్డేట్ చేసిన టైం వచ్చేసరికి 11:43 అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే HDFC బ్యాంక్ అనే దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. HDFC బ్యాంక్ లిమిటెడ్ అనేది చూస్తే చూడండి ఈ టైంలో నేను పోస్ట్ చేశాను కరెక్ట్గా ఈ ప్రైస్ ఉన్నప్పుడు. ఓకే, 11:40కి సంథింగ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ ఒకటి రిపీట్ అవుతూ ఉంది. చూడండి సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే ప్యాటర్న్ ఇక్కడ ఉంది. సింపుల్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కదా, క్లియర్గా ఇది రెసిస్టెన్స్ కదా, బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ రీవిజిట్ చేసింది, సపోర్ట్ తీసుకుంది, చక్కగా పైకి వెళ్ళింది. సో ఇన్ ఇంట్రాడేలో ఏంటంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం తీసుకున్నట్టయితే ఒక 11 పాయింట్లు అయితే ఇవ్వడం అనేది జరిగింది. నేను ఒక 10 పాయింట్ల లోపు బుక్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఎందుకంటే మార్కెట్లో కొంచెం ఎక్స్టెన్షన్ జరిగింది ప్రైసు, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా సిగ్నిఫికెంట్ ర్యాలీ చేసింది. కొద్దిగా మార్నింగ్ కూడా మనం ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేసామంటే చూడండి ఇక్కడ ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది జరిగింది.
ఈ ప్రైస్ దగ్గర కానీ మనం నియర్ బై దీన్ని క్యాప్చర్ చేయగలిగితే, క్యాచ్ చేసామంటే మంచి పాయింట్స్ అనేది వచ్చేవి. ప్రాబబ్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టే దగ్గర దగ్గర 25 to 30 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఓకే, సో ఎనీహౌ ఇది లేట్ ఎంట్రీ, బట్ ఎనీహౌ మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సింపుల్ కాంటెక్స్ట్లో ఏంటంటే మనకి మార్కెట్ ప్యాటర్న్స్ అనే వాటిని రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ ప్రైస్ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ జరిగింది. సపోర్ట్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. ఇది ఏమంటాము అంటే బౌన్స్ అంటాం. ఓకే, జస్ట్ లైక్ రీటెస్ట్ లాగా. ఓకే, ఒకసారి ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగి ఒకసారి సిగ్నిఫికెంట్ పైకి వచ్చి అక్కడ నుంచి కిందకి వెళ్తూ ఉంటుంది. ఎనీహౌ మనకి స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ స్వింగ్ మరి ఇదేంటంటే కన్జర్వేటివ్ స్టాప్ లాస్ అంటాం, కన్జర్వేటివ్ స్టాప్ లాస్. బట్ ఇదేంటంటే కొంచెం అగ్రెసివ్ స్టాప్ లాస్. ఇండివిజువల్ స్టాక్స్కి ఏంటంటే మనం కొద్దిగా అగ్రెసివ్ స్టాప్ లాస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, అప్ సైడ్ దగ్గర దగ్గర 4 రూపీస్ దాకా వెళ్ళింది. డౌన్ సైడ్ 10 నుంచి 12 రూపాయల దాకా డౌన్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. ఓకే, సింపుల్ స్ట్రక్చర్ ఇది, ప్రైస్ స్ట్రక్చర్, నథింగ్ ఎల్స్. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో మీరు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రైస్ స్ట్రక్చర్స్, ప్రైస్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ మీద కొద్దిగా ఫోకస్ అనేది చేయండి. డెఫినెట్గా మంచి ట్రేడ్స్ అనేది మనం తీయటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ దాకా కంప్లీట్గా ఏంటంటే ఇన్ డెప్త్ టెక్నికల్ అనాలిసిస్ ఇది. ప్రాబ్లీ కొంతమందికి ఐడియా ఉండి ఉండొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎనీహౌ నేనైతే ఈ యొక్క ప్యాటర్న్స్ని మీరు గన లైవ్లో గన ఎగ్జిక్యూట్ చేశారంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్పగలను గ్యారంటీగా, ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూస్తే గోద్రేజ్ అగ్రోవేట్ చూడండి, ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రైస్ స్ట్రక్చర్ ఇది, నథింగ్ ఎల్స్, రైట్? సింపుల్ ప్రైస్ స్ట్రక్చర్ అది చూడండి. సో సపోర్ట్ తీసుకోగానే నేను ఏం చేశానంటే ఇక్కడ సమ్వేర్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. బట్ అగైన్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయిందో మనం ఏం చేస్తాం, షార్ట్ సైడ్ ప్లాన్ చేస్తాం. షార్ట్ సైడ్ అంటే ఇంట్రాడేలో కూడా మన దగ్గర షేర్స్ లేకపోయినా మనం సెల్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు యాక్టివ్గా ఇంట్రాడే చేస్తున్నట్టే. సో చూడండి, బ్రేక్ డౌన్ జరిగిన దగ్గర నుంచి మన టార్గెట్ అయితే మనకి ఇచ్చేసింది. చూడండి, ఇక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 18 నుంచి 19 పాయింట్లు అనేది రావడం జరిగింది. అట్లీస్ట్ మనం ఒక 10 to 15 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయగలిగాం అనుకోండి, ట్రైలింగ్ మెథడ్ కానీ పార్షియల్ బుకింగ్ కానీ, డెఫినెట్గా ఇట్స్ వన్ గుడ్ ట్రేడ్ అనమాట. సో ఇటువంటి ప్యాటర్న్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుని దీంట్లో ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకున్నట్టు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క టెక్నికల్ ఇన్డెప్త్ అనాలిసిస్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.